నిరుద్యోగుల నెత్తిన గుదిబండగా మారింది టెట్. ఒకప్పుడు తక్కువ ఫీజుతో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష నేడు 1000 రూపాయలకు చేరుకుంది. పేపర్కు 1000 చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తోంది ఈ కాంగ్రెస్ సర్కార్. ఆర్థిక భారంతో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు దూరంగా ఉన్న ఉద్యోగార్థులు ఇప్పుడు వేలకు వేలు ఖర్చు చేసి దరఖాస్తు చేసుకోవాల్సి రావడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు శాపంగా మారింది. అధికారంలోకి రాగానే మెగా డిఎస్పీ వేస్తామంటూ మాయమాటలు చెప్పి మోసం చేసింది. వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకుంది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలపై ప్రశ్నిస్తే కహానీలు చెబుతుంది. గతంలో కేసీఆర్ సర్కార్ నోటిఫికేషన్లనిచ్చి పరీక్షలు నిర్వహించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరీక్షలు పెట్టామని 4 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ డబ్బా కొట్టుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నిరుద్యోగుల ఓట్ల కోసం డ్రామాలు ఆడుతోంది. మందికి పుట్టిన బిడ్డను తన బిడ్డ అని చెప్పుకుంటుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపడితే ఈ రేవంత్ సర్కార్ మాత్రం అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి బిల్డప్ కొడుతోందంటూ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా ప్రభుత్వం రిలీజ్ చేసిన టెట్ నోటిఫికేషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తులు ఈసారి గణనీయంగా తగ్గాయి. గత నెల నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియగా దానిని ఈ నెల 20 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారు ఎడిట్ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. అయితే అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతోనే గడువును పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో టెట్ కు 1,93,000 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్లో నిర్వహించిన టెట్ పరీక్షకు 2,91,000 మంది దరఖాస్తు చేసుకుంటే ఈ ఏడాది 90,000 దరఖాస్తులు తక్కువగా వచ్చాయి.